హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ తెలుసు కదా, యువర్స్ అంజలి. ఇట్స్ మీ అంజలి. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఓకేనండి, మనమైతే ఛానల్లోకి వెళ్ళిపోదాం. ఎగ్ కర్రీకి కావాల్సినవి ఎగ్స్, ఆనియన్స్, టమాటాస్, 2 పచ్చిమిరపకాయలు అంతేనండి. పెద్దగా ఏమీ ఎక్కర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లో కొంచెం పసుపు వేసుకొని, మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండీ ఎగ్స్, ఆ ఎగ్స్‌ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడు పసుపు వేసుకోవాలని చెప్పి చిన్నప్పుడు మా అమ్మమ్మ గారైతే చెప్పారండి. ఎందుకంటే ఆయిలు అందులో మనం పసుపు వేసి ఫ్రై చేస్తుంటే మంచిగా ఫ్రై అవుతాయంట. అంటే ఎగ్ పైన ఉండే ఒక పొర ఉంటది గదండీ! ఆ లేయరు మంచిగా ఫ్రై అవుతది. ఫ్రై అయ్యి బాగా చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయండి. అందుకనే నేను ఎగ్స్ అయితే పసుపేసి ఫ్రై చేస్తున్నాను. చిన్న చిన్న టిప్స్ అండి. మన చుట్టూ ఉండే మన అమ్మమ్మలు, అమ్మలు అలాగే అత్తలు వీళ్ళు చెప్తున్న టిప్స్‌ని ఫాలో అయ్యి మనం కొత్తగా వంట నేర్చుకున్నా సరే చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా! ఆనియన్స్ ఇప్పుడైతే మనం అందులో ఆనియన్స్ మిగిలిన ఆయిల్‌లో మనం కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయితే ఎగ్స్ తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్! ఇప్పుడు మనం ఆయిల్ సరిపోలేదనిపించింది నాకైతే. అందుకని ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే నేను వేసుకున్నాను. ఏసుకొని మనం మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండీ! వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఆనియన్స్‌నైతే మంచిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్నప్పుడు అందులోనే కొద్దిగా ఉప్పైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఆనియన్స్ తొందరగా కుక్ అవుతాయని చెప్తారు కదా పెద్దవాళ్ళు. అయితే ఇవన్నీ అందరికీ తెలిసిన టిప్సే గానీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఏమనుకోవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్. ముందుగా మనమైతే ఆనియన్స్‌లో కొద్దిగా సాల్ట్ అయితే వేసాం కదా! వేసి మనం కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలాగే తర్వాత దానిపైన మూత పెట్టుకొని కూడా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా! ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి. మనం మంచిగా అవి ఎంత గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకుంటే కర్రీ అంత టేస్టీగా ఉంటదండి. చూసారు కదండీ! ముందుగా నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదండీ! ఇప్పుడైతే మనం టమాటాలు వేసుకొని వాటిని కూడా మొత్తం మిక్స్ చేసుకొని వాటిని కూడా మనం మంచిగా ఉడకనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టు మూత పెట్టుకొని మనం కుక్ చేసుకోవచ్చు. కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో మనం ఒకసారి కలుపుతూ ఉండాలండి. అంటే అలా కలుపుతూ ఉండడం వల్ల ఏంటంటే తొందరగా ఫ్రై అవుతాయి. మొత్తం ఈవెన్‌గా ఫ్రై అవుతాయండి. అలాగే అందులో మనం ఆల్రెడీ సాల్ట్ అయితే వేసాం కదా! ఇప్పుడు నేనైతే కారం వేసుకున్నాను. మన టేస్ట్‌కి తగినంత కారం వేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ కర్రీ అండి ఇది. చాలా అంటే మా అమ్మగారు ఎప్పుడైనా ఈవినింగ్ టైం ఎక్కువ మాకు ఎగ్ కర్రీ అయితే చేసి పెట్టేవాళ్ళు. ఈ కర్రీ కూడా సింపుల్‌గా అయిపోతుంది. కానీ చాలా టేస్టీగా ఉంటదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా! అందులో నేనైతే కొద్దిగా వాటర్ అయితే వేశాను. వాటర్ కూడా ఎక్కువ వేయక్కర్లేదండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అవి కొద్దిగా ఉడికిన తర్వాత అందులోనే కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని, కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకొని మనం ఉడకపెట్టుకోవాలి. అందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండీ ఎగ్స్, వాటిని కూడా ఆ గ్రేవీలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఎక్కువ సేపు కాదండి. మనం వేసిన వాటర్ అంతా బాయిల్ అయిపోయి మొత్తం వాటర్ అంతా అయిపోయే వరకు మనం ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతేనండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఎగ్ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మనం దించే ముందు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దించుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటదండి. మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం ఈ ఎగ్ కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్. అంతేనండి. సింపుల్ అండ్ ఈజీ ఎగ్ కర్రీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మరొకసారి. ఇంకెవరైనా నా ఛానల్ చూడకపోతే ప్లీజ్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మీకు నేను చేసే వంటలు మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ అండి. ఇంతేనండి ఈ వీడియోకి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.